దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తిపడిన వారు మీరే. మీ గర్భఫలం చేస్తూ ఆస్తిపడిన వారినే. ఏలిన వారు దాసీరాలను. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తిపడిన వారు మీరే. మీ గర్భఫలం చేస్తూ ఆస్తిపడిన వారినే.
నీవు మరియా చల్లని మాధవమ్మ శ్రీనయనము
ప్రార్థించుదము. అతిదూతలైన పునీత మిఖాయేల, రఫాయేల, దేవమాత పునీత గాబ్రియేల, అపోస్తులైన పునీత రాయప్ప, అరుణప్ప, యాగపడిన వారులారా, మేమెంత పాపాత్ములుగా ఉండను మేము వేడుకొనిన 53 పూసల జపమును దేవమాత పాదము చెంత మీకు స్తోత్రంతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించడం మేము చూసి ప్రార్థిస్తున్నాము. దేవమాత ప్రార్థన. ఏలిన వారాన్ని చూపండి, క్రీస్తువాదై చూపండి, ఏలిన వారాదై చూపండి, క్రీస్తువా మా ప్రార్థన వివరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందునుడి పితి అయిన సర్వేశ్వర, లోకమును రక్షించిన పుత్రుడే సర్వేశ్వర, స్వామి పవిత్రాత్మ సర్వేశ్వర, స్వామి మహాపరిశుద్ధ ఏకతిథి సర్వేశ్వర, స్వామి పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకునండి, సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకునండి, కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకునండి, క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకునండి, దేవప్రసాదం యొక్క మాత, మా కొరకు వేడుకునండి, మహాపరిశుద్ధ మాత, మహావిరుద్ధిగానుడి మాత, నిర్మలమైన మాత, కన్య శుద్ధం చెరడి మాత, స్నేహమునకు తగిన మాత, మహాశుద్ధికి పాత్రమైన మాత, మంచి ఆలోచన యొక్క మాత, సృష్టికర్త యొక్క మాత, రక్షకుని మాత, మహావిల కన్యక, మహాపుజ్యమైన కన్యక, స్తుతింపబడి యోగ్యమైన కన్యక, శక్తిగల కన్యక, దయగల కన్యక, విశ్వాసముల కన్యక, ధర్మం యొక్క అర్థమా, జ్ఞానం యొక్క ఆలయమా, మా సంతోషం యొక్క కారణమా, జ్ఞానపాత్రమా, మహిమకు తగిన పాత్రమా, అత్యంత భక్తి యొక్క పాత్రమా, దేవరాక్షంగల రోజా పుష్పమా, దావీదుని యొక్క గోపురమా, దంతమయమైన గోపురమా, స్వర్ణమయమైన ఆలయమా, వాగ్దాత్మ యొక్క మందసమా, మోక్షం యొక్క వాకిలే, ఉదయకాల నక్షత్రమా, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, పాపాత్మ శరణమా, కష్టపడే వారికి ఆదరవా, క్రీస్తుల యొక్క సహాయమా, సన్మనుషుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి, శిశురుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి, దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి, అపోస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి, సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి, శిథిల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి, కన్యకల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి, సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి, జన్మ పాపముల యొక్క ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకునండి, మోక్షమున కొనిపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకునండి, పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకునండి, సకల కుటుంబాల రాజ్ఞి, సమాధానం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకునండి, సర్వేసిని గొరిపిల్ల లోకము యొక్క పాపమును పరిహరించడం ద్వారా, సర్వేశ్వని గొరిపిల్ల లోకము యొక్క పాపమును పరిహరించడం ద్వారా, సర్వేశ్వని గొరిపిల్ల లోకము యొక్క పాపమును పరిహరించడం ద్వారా, యేసు ప్రభుని వాగ్దాత్మలకు మేము పాత్రమగునట్లు ప్రార్థించదము. జగదు రక్షణ యేసువా, మీ చెలుపును చెందిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యుని తల్లిగా పాలించి తిరిగి ఇదిగో మాకు అంతటి అనుగ్రహం దయచేసి దేవుని వారు కాల ప్రమాణం ముందు నిజమైన మనుషులై జన్మించి తెలుసుకున్నటువంటి ఆమె యొక్క బిడ్డలుగా ఉండే భాగ్యమును మాకు ఎప్పటికీ ప్రాప్తించి నవరించండి స్వామి. అదిగదిగో కల్వరి మేటకు దారి
ఒక తోటదిగో ఆ తోటల ప్రార్థన స్థలమదిగో యేసే మనువక తోటదిగో ఆ తోటల ప్రార్థన స్థలమదిగో ఈ జటలే నుండి ప్రార్థించుడని ఈ జటనే నుండి ప్రార్థించుడని అలిగిన క్రీస్తు మాటదిగో అలిగిన క్రీస్తు మాటదిగో అది గదిగో అల్లదిగో కల్వరి మేటకు దారిదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అది గదిగో శిష్యులలో నిస్కారియోతు యూదాను ఒక ఘాతకుడు శిష్యులలో నిస్కారియోతు యూదాను ఒక ఘాతకుడు ప్రభువును యూదుల కాపాడింప ప్రభువును యూదుల కాపాడింప పెట్టిన దొంగ మూతడిగో పెట్టిన దొంగ మూతడిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు దివ్య వాక్యం చదవబడుతుంది. ఆ తర్వాత ఒక 5 minutes ఫాదర్ గారు ఆ వాక్యాన్ని మరియు జనం యొక్క పరమార్థాన్ని మనకు వివరిస్తారు. తర్వాత చిన్న ప్రేయర్. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 1-6. మహాసంపదల కంటే కూడా మంచి పేరు విన్నా. వెండి బంగారములకు అర్జించుటకు కంటే ప్రజల గౌరవమును బయటకు మేలు. దరిద్రములకు ధనికులకు సామాన్యుల లక్షణము ఒకటి కలదు. ఆ ఇరువురిని కూడా ప్రభువే సృష్టించింది. వివేకి ఆపదను ముందుగానే పసిగట్టి దాని నుండి తప్పించుకున్నాను. అవివేకి ఆపదలో కాలు పెట్టి సామెతల గ్రంథము 22వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1-6 వరకు. మహాసంపదల కంటే కూడా మంచి పేరు విన్న వెండి బంగారములు అర్జించుట కంటే ప్రజల గౌరవమును పడయుట మేలు. దరిద్రులకు ధనికులకు సామాన్య లక్షణములు ఒకటి కలదు. ఆ ఇరువురిని కూడా ప్రభువే సృజించెను. వివేకి ఆపదను ముందుగానే పసిగట్టి దాని నుండి తప్పించుకును. అవివేకి ఆపదలో కాలు పెట్టి తత్ఫలితమును అనుభవించును. వినయము దైవభీతి కలవాడు సంపదలు గౌరవము దీర్ఘాయుషు పొందును. దుష్టుని త్రోవ ముళ్ళతో నిండి ఉండును. జీవితంపై ఆశ గలవాడు ఆ త్రోవ తొక్కరాదు. బాలునికి తాను నడవవలసిన మార్గమును గూర్చి బోధించినచో తిరిగి పెద్దవాడైన పిదప కూడా ఆ త్రోవను విడనాడడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశానికి వందనములు. పట్టినటువంటి లిఖిత జన్మదిన సందర్భంగా మనందరం కూడా
మరి పుట్టింది ఎందుకు, ఏ ఉద్దేశం కోసం అనేది తెలిసేది అందరికీ. పుట్టినరోజు అందరూ సందడి చేసుకుంటాం, అసలు ఎందుకు పుట్టామా అని ప్రశ్నించేది, ఆలోచించేది చాలా తక్కువ మంది. ఎందుకంటే చిన్న బిడ్డలు వాళ్ళకి తెలియదు. కానీ క్రమేణా ఎందుకు పుట్టామా అని ప్రశ్నించుకుంటే జీవిత పరమార్థం అనేది బోధపడుతుంది. ఈరోజు అంకిత ఈ కుటుంబంలో దేవుడు ఆమెను ఈ లోకానికి పంపించాడు. ఎందుకు నేను ఈ లోకంలో పుట్టానా అని వయసు పెరిగే కొద్దీ ఆలోచించగలిగితే జీవిత పరమార్థం తెలుస్తుంది. ఎందుకు దేవుడు నన్ను నా తల్లిదండ్రుల ద్వారా ఈ లోకానికి పంపించాడు అనే సత్యము బోధపడుతుంది. దేవుని బిడ్డలారా, మొట్టమొదటగా కీర్తన 127 3వ వచనం చదివినట్లయితే, పుత్రుడు ప్రభువిచ్చు వరము, తనయులు దేవుని బహుమానం. అంటే సంతానం అనేది దేవుడిచ్చిన వరం అని మొట్టమొదటగా మనం గుర్తించాలి. దేవుడు గర్భాన్ని తాకితేనే సంతాన వరం, దేవుడు గర్భాన్ని తాకంటే సంతాన వరం లేదు. గర్భఫలం దేవుని కృప అని మొదటగా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా దేవుడిచ్చినటువంటి ఆ సంతానమును ఎలా పెంచాలా అన్నది మరో బాధ్యత. ఈ రోజుల్లో సంతానము కలిగినప్పుడు వారిని ఎలా పెంచాలా అని ఆలోచించే వారు కొందరైతే, సంతానం లేక మరి నాకు సంతానం ఎలా కలగాలా అని వెంపర్లాడే వాళ్ళు, వెతకేవారు మరికొందరు. ఇదే దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో పిల్లలనైతే కనుక్కున్నారు, కానీ వారిని పెంచడంలో చాలా మంది విఫలమవుతున్నారు. సమాజానికి విలువైన వారిని ఓలేకడంలో విఫలమైపోతున్నారు. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, సమాజానికి విలువైన ఉత్తమ పౌరులుగా వారిని మనం అందివ్వాలంటే తల్లిదండ్రులు మొట్టమొదటగా క్రమశిక్షణను పిల్లలకు నేర్పించాలి. మొక్కై వంగనిదే మానై వంగన అని పెద్దలంటారు. మన పెరటిలో మన ఇంటి ముందున్నటువంటి మొక్క మనకి ఇష్టం వచ్చినట్లుగా అది పెరగాలంటే దాన్ని కత్తరిస్తాము, సరిచేస్తాము. అదేవిధంగా మన కుటుంబంలో నుండి బిడ్డ సరైన విధంగా కళ్ళ ముందు ఎదగాలంటే కత్తరించవలసిన చోట కత్తరించాలి, సరిదిద్దవలసిన చోట సరిదిద్దాలి. అలా కాకుండా వదిలేస్తే ఎలా ఉంటుందంటే, వదిలేసిన కొమ్మ చెట్టు ఎలా పెరుగుతుందో వదిలేసిన వ్యక్తి బిడ్డ కూడా అలానే పెరుగుతారు. చిన్ననాటి నుంచే విద్యా బుద్ధులు, చిన్ననాటి నుంచే వాళ్ళతో పాటు భక్తి విశ్వాసాలు నూరిపోయగలగాల. ఇష్టమైనటువంటి కుక్కపిల్లను, పెంపుడు కుక్కపిల్లను చాలా అపురూపంగా శిక్షణ ఇస్తాం, మన మాట వినేలాగా. అదేవిధంగా మనకు అత్యంత ఇష్టమైన బిడ్డలను కూడా మనం అంతకు భిన్నగా వారికి శిక్షణ ఇవ్వాలి. తల్లిదండ్రులు ఈ రోజుల్లో పిల్లలకి ఏమి ఇవ్వగలరు అంటే సమయాన్ని ఇవ్వగలరు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజుల్లో పిల్లలకు అందినవన్నీ, కోరినవన్నీ ఇస్తున్నాం, సెల్ ఫోన్లు ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం, కానీ విలువైన సమయాన్ని పిల్లలకి ఇవ్వగలుగుతున్నారా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే సమయాన్ని మీ పిల్లలకు కేటాయిస్తే మొట్టమొదటగా మీరు వినేవారిగా ఉండాలా. బడిలో ఏం నేర్పిస్తున్నారా, ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మీరు తల్లిదండ్రులుగా మీ పిల్లలకు సమయాన్ని కేటాయిస్తున్నారా లేదా అని చూడాలి. ఈ రోజుల్లో చాలా మంది కూడా బతుకు తెరుగు కోసమై తండ్రి ఒక చోట, తల్లి ఒక చోట, ఇద్దరు కూడా సంపాదనలో తలా మునకలయ్యారు. అంటే బిజీగా అయిపోయారు. కానీ పిల్లలు ఏమంటే మేము చదివిస్తున్నామంటారు, కానీ వాళ్లకు విలువైన సమయాన్ని మీరు కేటాయించగలగాల. మీరు విలువైన సమయాన్ని ఇస్తే వారిని మలుస్తారు, వారిని బాగు చేస్తారు. అలా కాకుండా ఇంటికాడ తల్లిదండ్రులు, తండ్రైనా తల్లైనా కూర్చోబెట్టుకొని అప్పుడప్పుడు మాట్లాడుతుండాలా, పర్సనల్ టాక్ అంటాం, అప్పుడప్పుడు వారితో సంభాషిస్తుండాలా, కౌన్సిలింగ్ ఇస్తుండాలా. అది విలువైన సమయాన్ని మీ పిల్లలకు ఇచ్చినట్లయితే మీరు ఒక విధంగా వారి బంగారు భవిష్యత్తును మలిచిన వారు అవుతారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులుగా మీరు ఏం కోరుకుంటారు? మీ పిల్లల నుంచి ఏం కోరుకుంటారు? ఒక మంచి పేరు ఈరోజు మనకు కావాలి. మనం ఎంత బతికినామన్నది కాదు, కోట్లు సంపాదించమన్నది కాదు, ఒక మంచి పేరు అనేది నాకు చాలా అవసరం. కుటుంబానికి కుటుంబంలో పలాని బిడ్డ ఇదిగో మంచి పేరు సంపాదించుకోవడం అంటే తల్లిదండ్రులు చూసిపోతారు, ఆనందపడిపోతారు, సంబరపడిపోతారు. అందుకే మంచి పేరు చాలా చాలా అవసరం. సామెతల గ్రంథంలో ఆలకించాం. సామెతలు 22 మొదటి వచనంలో మహాసంపదల కంటే మంచి పేరు విన్న పవిత్ర గ్రంథం బోధిస్తుంది. మహాసంపదల కంటే మంచి పేరు. ఈ లోకంలో ఒక మంచి పేరు మనం గడించాలా. మనం ఎంత సంపాదించినా మనకంటూ ఒక మంచి పేరు లేకపోతే వాడు పరమ వేస్ట్, అది పరమ వేస్ట్ అని చీతూ పొడుచుకోకూడదు.
మంచి పేరని ప్రతి వ్యక్తికి అవసరం. వెండి బంగారములను ఆర్జించట కంటే మంచి పేరు, తర్వాత ప్రజల గౌరవమును పడేయటం మేలు అంటారు. వెండి బంగారం కంటే చుట్టూ ఉన్న ప్రజల చేత గౌరవ మర్యాదలు మనం పొందుకోవాలి. అందుకే లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువు ఆయన బాలుడై ఉన్నప్పుడు ప్రజల ఆదరాభిమానములు పొందుతుండేను అక్కడ ఉంది వాక్యం. కనుక మన పిల్లలకు మనం సమయాన్ని ఇస్తే వాళ్ళు మంచి పేరు మనకు తెస్తారు. ఆ మంచి పేరు మనకుంటే చాలు, మనకు వెండి బంగారం అవసరం లేదు. ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా సంవత్సరాలు పెడుతుంది. చెడ్డ పేరు కావాలంటే క్షణాలు వస్తుంది. మంచి పేరు కోసం చాలా శ్రమించాలి. కాబట్టి మనం జీవించినంత కాలము మన పిల్లలకు మంచి పేరు ఇవ్వాలా, మంచి పేరు తెచ్చిపెట్టుకోవాలంటే తల్లిదండ్రులుగా సమయాన్ని కేటాయించాలా. ఈరోజు మీరు సరైన సమయాన్ని కేటాయించాలా. కేటాయిన తర్వాత వారు ఏ విధంగా వాళ్ళ నడవడిక ఉందో అది మీ చేతుల్లో ఉంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో ఏమనంటే, బాలునికి తాను నడవలసిన మార్గమును గురించి బోధించినతో వాడు తిరిగి పెద్దవాడైన పిదప కూడా ఆ త్రోవను విడనాడడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏది మంచి ఏది చెడు నేర్పించగలగాల. దురదృష్టకరం ఏమిటంటే వాళ్ళే సరైన దారిలో లేరు కాబట్టి పిల్లలకు ఏ మార్గాన్ని చూపిస్తున్నారు. అందుకే చిన్ననాటి నుంచే ఈ మార్గంలో నడువునాయన అని చెప్పగలగాలి. పక్కింట్లో దొంగతనం తీసుకొచ్చి జయ జయ అబ్బా అబ్బా ఇది నేను తెచ్చానంటే శబాస్ ఆయన మంచి పని చేసావు, ఆయనకే పని కూడా తెస్తున్నాను, ఆయన ఇంట్లో ఇది తీసుకురానాయన నేర్పిస్తే వాడేం నేర్చుకుంటా, వాడేం బాగుపడతాడా? బాగుపడడు. పక్కింటి అని నీ అమ్మ చెప్తా ఉన్నప్పుడే చూసావా నా మనవరాలు ఎంత బాగా మాట్లాడుతున్నారు అని గొప్పగా చెప్పుకునే తాతలు అబ్బలు లేరా? అలా మనం ప్రోత్సహించకూడదు. దొంగతనం చేస్తే ఆయన అది తీసుకురామని పంపడము, ఒక మాట అంటే ఇంకొక మాట అంటే చెప్పడము, ఈ విధంగా ఇటువంటి కాదు మనం ప్రోత్సహించవలసినది. నోటి మాట ఏమిదా, నడవడికి ఎలా ఉందా, ప్రవర్తన ఎలా ఉందా అని తూకం వేయాలా, పరీక్షించాలా. అప్పుడే మీరు ఆశించిన బిడ్డలు మీరు కోరుకున్న ప్రకారం తీరుస్తారు, కోరుకున్న ప్రకారం ఎదుగుతారు. దురదృష్టకరం ఏమిటంటే ఈ రోజుల్లో మనం వారికి సమయాన్ని కేటాయించడానికి బదులుగా మనం వారికి స్మార్ట్ ఫోన్ వారికి ఇచ్చి చేతులారా వారి భవిష్యత్తును మనం నాశనం చేస్తున్నట్టు లెక్క. ఎందుకంటే చేతుల్లో ఇవిడిపోయే స్మార్ట్ ఫోన్ స్మార్ట్గా మారి మన జీవితాలను ఈజీగా చేస్తుంది. కానీ దాని వెనక పరిణామాలు ఏమున్నాయంటే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఇంటి నుంచి వచ్చిన తర్వాత 24 గంటలు సెల్లికి చూసుకుంటూ సమయాన్ని పడుకునేప్పుడు సెల్లే, లేచినప్పుడు సెల్లే, తినేటప్పుడు సెల్లే, తీరా బడిలో ఉన్నప్పుడు తప్ప ఆడ కూడా ఆడ కూడా తీసుకుంటారు. టీచర్లు లేరు కాబట్టి మరి అది విధంగా అభ్యర్థులారా సమయాన్ని ఇవ్వాలి. ఈ రోజుల్లో ఈ పిల్లలకు ఏమిస్తారంటే అంతస్తులు కాదు, మీ సమయాన్ని కేటాయించి ఏది మంచి ఏది చెడు నేర్పించగలరా. అందుకే బైబిల్ వచ్చింది కదా, బాలునికి తాను నడవలసిన మార్గాన్ని మీరు ఈ రోజు నేర్పించాలి. ఇది చెడు అది మంచి అని చెప్పగలగాల. అలా మీరు ఒక తల్లిదండ్రులుగా విఫలమైతే వారు సమాజానికి పనికిరాని వారుగా, సంఘానికి పనికిరాని వారుగా, తెలివితక్క వారిగా తయారవుతారు. అలా తయారవుతున్నారంటే మీరు విమర్శించవలసినది తరగతి గదిలో ఉపాధ్యాయులను కాదు, విమర్శించవలసినది సంఘ పెద్దలను కాదు, విమర్శించవలసినది ఎవరినో కాదు, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలా. తల్లిదండ్రులుగా మా పిల్లలు మేము సరైన విధంగా పెంచుతున్నామా, క్రమశిక్షణ, విద్యా బోధన ఇవన్నీ కూడా మేము నేర్పిస్తున్నామా. ఎందుకు ఇప్పుడు పౌలు గారు అంటారు, ఎఫెసీయులకు రాయబడిన లేఖ 6వ అధ్యాయం 1-2 చదువుతున్నట్లయితే, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం పుట్టింపక వారిని ప్రభు బోధనలోను క్రమశిక్షణలోను పెంచండి అంటారు. కనుక ఈరోజు ఎంతమంది తమ పిల్లలను ప్రభు బోధనలో అంటే ప్రార్థన గురించి కానీ, బైబిల్ గురించి కానీ, విశ్వాసం గురించి కానీ పక్కన పరిస్థితులు చెప్పుకోగలుగుతున్నారు? ఎంతమంది క్రమశిక్షణలో పెంచుతున్నారు అంటే పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. లోగడ వెనుకటికి మన అవ్వ తాతలు ఏం చేసేవారు, మనవరాలను పక్కన పనులు పెట్టి ఆకాశం చూపిస్తూ చందమామ కథల ద్వారా దేవుని గురించి, పాటల ద్వారా దేవుని గురించి బోధించేవారు. ఈరోజు ఆ అవ్వ తాత పక్కన పెడితే సెల్ ఫోన్లే అవ్వ తాతలు అయ్యారు. దాంతోనే సహవాసం చేస్తున్నారు చిన్నారు బిడ్డలు. కాబట్టి ఏమి మనం ఈరోజు పిల్లలకు అందించగలుగుతున్నాం, ఏమి నేర్పిస్తున్నాం, ఈ విధంగా తల్లిదండ్రులు ఆలోచించుకోగలగాలి. నా పిల్లలకు నేను ఏమి ఈరోజు రేపు ఎటువంటి బిడ్డ తయారయ్యేదని ఎటువంటిగా నేను ఏం కష్టపడుతున్నాను. ఈరోజు కేవలం సంపాదన ముసుగులో సంపాదనలో పడి
వారి రేపు భవిష్యత్తుకు నేను ఏమైనా విలువలు నేర్పించగలుగుతున్నానా అని ఆలోచించిన తల్లిదండ్రులు నిజముగా దీన్ని సీరియస్గా తీసుకుంటే రేపటి భవిష్యత్తుకు వారు బాటలు వేయగలరు. కనుక ప్రియమైన బిడ్డలారా, మరొకసారి కూడా జన్మదినం అటువంటి అందరం కూడా అభినందిస్తున్నాం. ఈ చిన్నారి బిడ్డ తల్లిదండ్రుల పాలనలో తిరుగుతూ, క్రమశిక్షణలో ఎదుగుతూ, సరైన బాటలో పయనిస్తూ మంచి పేరు గడించేలాగున, మంచి పేరు తెచ్చేలాగున ప్రత్యేక రీతిగా ప్రార్థన చేద్దాం. అందరం కూడా ఒక నిమిషం లేచి నిలబడదాం. అందరం ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించడం. ప్రేమగల సర్వేశ్వర, జీవనదాతైన మా తండ్రి, జీవితం అనే గొప్ప వరమును మాకు అనుకరించినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ దినము జీవితం అనే గొప్ప పండుగను కొనియాడినటువంటి శాట్ల అంకితను మీకు సమర్పిస్తున్నాము. పుత్రుడు ప్రభు ఇచ్చు వరము తనలో దేవుని బహుమానం అని కీర్తనకాడు పలికిన రీతిగా మీ కృప చేత ఆ బిడ్డని కుటుంబంలోకి ప్రవేశింపజేసినందులకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ చిన్నారి బిడ్డకు తెలివిని జ్ఞానం దయచేయండి. ఈ సప్త వరమును కురిపించండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో పలికిన రీతిగా నేను మీ అభివృద్ధినే కానీ నేను మీ నాశనం కోరుకుంటలేను, నేను మీకు బంగారు భవిష్యత్తు నిర్ణయించింది నేను పలికిన మా దేవ. ఈ బిడ్డకు బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేయండి. నీ చిత్త ప్రకారం వెలిగేలాగున, విశ్వాసంలో ఎదిగేలాగున, తల్లిదండ్రులకు విధేయించి, తరగతి గదిలో ఉపాధ్యాయులకు విధేయించి, క్రమశిక్షణలు ఎదిగేలాగున, భక్తి విశ్వాసంలో ఎదిగేలాగున సరైనటువంటి బిడ్డగా మంచి పేరు గడించి మంచి పేరు సంపాదించే బిడ్డగా బిడ్డ దీవించండి, ఆశీర్వదించండి. కూడా చిన్నారి బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాము. రేపటి పౌరులుగా ఉండబోతున్న చిన్నారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తెలివిని జ్ఞానం బిడ్డకు దయచేయండి. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలను సరైన విధముగా విశ్వాసములోను, క్రమశిక్షణలోను, మీ బోధనలోను పెంచే కృపను మాకు దయచేయమని మరొకసారి కూడా నేడు తన జన్మదినాన్ని కొడుతున్న చిన్నారి బిడ్డ ఇటువంటి జన్మదినాలను మరిన్ని కొనియాడాలని మీ ఆశీర్వాదాలను వర్ష రూపములు బిడ్డపై కురిపించమని ఈ మనవులన్నిటి కూడా మన ఆదుడ యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము. దేవరము సారము చేత పితా పుత్ర పవిత్రాత్మ ప్రభు మీతో ఉందురు గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఎల్లప్పుడూ మీకు సదా కాచి కాపాడను గాక. ఓకే, బాగా